టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఈరోజు ఇండియా వెస్టిండీస్ సూపర్ 8 నాకౌట్ మ్యాచ్లో నువ్వా నేనన్న ఫైట్లో సంజు శాంసన్ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తో ఇండియాని సెమీస్ వైపు తీసుకువెళ్ళాడు. అయితే కొంతమంది తన సెలబ్రేషన్ చేసే విధానాన్ని తప్పుపెడుతున్నారు. ఎందుకంటే ఆయన మ్యాచ్ని గెలిచిన ఆనందంలో తనకి ఇష్టమైనటువంటి దైవాన్ని ప్రార్థన చేయడం చాలామంది కాదు, కొంతమంది హిందువులు పేర్లు చెప్పుకునే హిందువుల ఉగ్రవాదులనే నేను అంటాను. హిందూ ఉగ్రవాదులు సంజు శాంసన్ పైన నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఆయన క్రిస్టియన్ అయినటువంటి యేసు ప్రభుని మనసులో తలుచుకుని ప్రార్థన చేశారని విమర్శలు చేస్తున్నారు. అసలు ఇక్కడ మతంతో పని లేదు. ఆయన గెలిపించింది ఇండియాని, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆయన ఏ రకంగా ప్రార్థన చేసినా ఇండియా గెలవాలని ప్రయత్నం చేశారు తప్ప కానీ ఇక అదర్ దేశం గెలవాలని మాత్రం కాదు. ఇది తెలుసుకోండి. మతాన్ని లాక్కండి. ఉమెన్స్ వరల్డ్ కప్లో కూడా అలాగే జినిమా రోడర్స్ ఇండియాని గెలిపించడానికి ప్రధాన పాత్ర సెమీఫైనల్లో పోషించినప్పుడు కూడా ఆమె ఉంది అని చెప్పేసి చాలా వరకు ట్రోల్ చేశారు. అక్కడ సెమీఫైనల్లో గెలిచి ఉండకపోతే వరల్డ్ కప్ అనేది వచ్చుండేది కాదు. ఈరోజు కూడా సంజు శాంసన్ ఇటువంటి అద్భుతమైన నాకు ఆడకపోయిండుంటే వెస్టిండీస్ పైన మనం గెలిచి సెమీస్కి వెళ్ళుండేవారం కాదేమో. మనకి అజరుద్దీన్ గారు కూడా ఇండియా కెప్టెన్ చేసి పాకిస్తాన్ పైన అద్భుతమైనటువంటి విజయాలను సాధించారు. అలాగే జహీర్ ఖాన్ కావచ్చు, సిరాజు, మహమ్మద్ సమీ, వీళ్ళందరూ కూడా వేరే మతం అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం ఇండియా గెలవాలని, ఇండియా గెలవడం కోసం వాళ్ళు తమ వంతు కృషి చేశారని వాళ్ళకి మనం ఇప్పుడు కూడా అభినందనలు తెలియచేయాలి. చేసినప్పుడు వాళ్ళు ఆనందం కోసం వాళ్ళ యొక్క ఇష్ట దైవాన్ని వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. అంత మాత్రాన వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదని మతాన్ని ప్రసారం చేస్తున్నారు అనుకోవడం మీ మూర్ఖత్వం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.